ప్రైజ్ ద లార్డ్. మహోన్నతమైన దేవుని నామానికి స్తుతి కలుగునుగాక. అనుదినము ఆయన వాక్యం అనే ఆహారము మన ఆత్మకు అందిస్తూ మనని బలపరుస్తూ ముందుకు నడిపిస్తున్నాడు. దేవుని కృప తప్ప మనకి ఇంకేమీ కూడా లేదు. ఆయన కృప ద్వారానే మనము దీవించబడుతున్నాము, ఆశీర్వదించబడుతున్నాము. ఆయన దయతోనే మనము ముందుకు నడిపించబడుతున్నాం. దేవుని వాక్యము ప్రతిరోజు మనతో మాట్లాడుతున్నది. ఆయన వాక్యం సెలవిస్తుంది. ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయము 13వ వచనం. ఆయన నిన్ను ప్రేమించి ఆశీర్వదించి అభివృద్ధి చేసి నిన్ను దీవించును. దేవుని స్తోత్రం. దేవుడు ప్రేమిస్తాడు. ప్రేమించే దేవుడు, ఆశీర్వదించే దేవుడు, అభివృద్ధి చేసే దేవుడు, దీవించే దేవుడు. ఆయన ఎక్కడ కూడా విడిచిపెట్టే దేవుడు కాదు. ప్రతి దినము మనని ఆయన చూస్తూనే ఉన్నాడు. ఆయన కన్నులు మన మీద ఎప్పటికీ ఉంటూనే ఉంటాయి. మనం ఏ స్థితిలో ఉన్నా, ఏ పరిస్థితిలో పడిపోతున్నాం, ఎక్కడ నిరాశ చెందుతున్నాం, ఎక్కడ వేదనలో పడిపోయి ఉన్నాం, ఎక్కడ భారముతో ఉన్నాం అనేది ప్రభు కనుదృష్టి మనందరి మీద ఉన్నది. అందుకే ఈరోజు ప్రభు వాక్యం ద్వారా నీతో మాట్లాడుతున్నాడు. సహోదరి, నిన్ను ప్రేమిస్తున్నానంటున్నాడు దేవుడు. ఆయన నిన్ను ప్రేమించి నిన్ను ఆశీర్వదించబోతున్నాడు, నిన్ను అభివృద్ధి పరచబోతున్నాడు, నిన్ను అనేకుల ఎదుట దీవించబోతున్నాడు. నువ్వు ఆశీర్వాదానికి కర్తకురాలిగా, ఆశీర్వాదానికి కర్తకుడిగా నువ్వు వచ్చినావు. నువ్వు ఆశీర్వదించడానికే మనందరం కూడా పిలువబడినాము. ఆయన గొప్ప దేవుడు. ఆయన సకలాశీర్వాదములకు కారణభూతుడైన దేవుడు మనని ఆశీర్వదించుటకు సిద్ధముగా ఉన్నాడు. ఈరోజు ఎక్కడ విరిగిపోయినావు నువ్వు, ఎక్కడ నలిగిపోయినావు నువ్వు, ఎంతమంది నీ స్థితి బాగోలేదని నిన్ను ఎక్కిరించినారు, ఎంతమంది నీ పరిస్థితి హీనంగా ఉందని నిన్ను అవమానించినారు, నీకు ఏమీ లేదని నేను ఒంటరిగా ఏడుస్తూ కూర్చున్న రోజులు ఉన్నాయి. అయితే ఈరోజు ప్రభు ఈ ఉదయం కాలమునే నువ్వు నిద్ర లేవగానే నీతోనే ప్రభు మాట్లాడుతున్నాడు. సహోదరి, రాత్రి అంతా ఏడుస్తూ పడుకొని ఉన్నావేమో, ఏమీ లేదయ్యా నా స్థితి, ఇంత దరిద్రత స్థితి, ఇంత హీన స్థితి, నేను అప్పు ఇచ్చుదానిగా నన్ను ఉంచుతానన్నావు కదా ప్రభు. ఎప్పుడు చూసినా నా పరిస్థితి భీకరంగా ఉన్నది, అప్పులు పాలైపోయి భయంకరమైన పరిస్థితిలో ఉన్నానయ్యా, నా ఆర్థిక ఇబ్బంది నేను చూస్తున్న దేవుడు కదయ్యా అని గడిచిన రాత్రి మనసులో వేదన పడుతూ ఉన్న నీతో ఈ ఉదయంకాల సమయం అందున ప్రభు అంటున్నాడు, నిన్ను ప్రేమించి నిన్ను ఆశీర్వదించి నిన్ను అభివృద్ధి పరిచి నిన్ను అనేకుల ఎదుట, తృణీకరించబడిన వారి ఎదుట, నీకు ఏమీ లేదని ఎవరైతే నిన్ను తక్కువ చూస్తున్నారో, నీ పరిస్థితి బాగోలేదని నిన్ను ఎవరైతే చులకనంగా మాట్లాడినారో వారి ఎదుట నిన్ను దీవిస్తానంటున్నాడు, వారి ఎదుట నిన్ను ఆశీర్వదిస్తానంటున్నాడు, వారి ఎదుట నిన్ను అభివృద్ధి పరుస్తానంటున్నాడు. దేవుని బిడ్డలుగా మనం బాధపడుతుంటే ఆయన ఎప్పుడు కూడా చూస్తూ ఊరుకోడు. ఆయన సమయం ఒకటి ఉంటుంది. ఆ సమయం రాగానే నీ దరిద్ర, దీన, హీన, భయంకరమైన స్థితుల నుంచి దేవుడు నిన్ను అభివృద్ధి పరిచి ఉన్నత స్థితిలోనికి నిలబెడతాడు. ఆయనకు అన్నీ సాధ్యమే. ప్రియ దేవుని బిడ్డలారా, దేనికి కూడా కుమిలిపోవద్దు. నీకున్న స్థితిని చూసి రేపు నీ జీవితాన్ని ఎప్పుడు కూడా అంచనా వేసుకోకు. ఈ స్థితి ఎప్పుడు కూడా శాశ్వతం కాదు. ఈరోజు నీ పరిస్థితి ఏమీ లేదేమో, రేపు అనేకులకు అప్పు ఇచ్చుదానిగా నేను ఉంచుతాడు, అప్పు ఇచ్చువాడుగా నేను నిలబెట్టబోతున్నాడు. ఈరోజు నీ స్థితి కొద్దిగా ఉన్నదేమో, నువ్వు తుదుకు మహాభివృద్ధి పొందేదవు, నువ్వు బలముగా ఆశీర్వదించబడదువు, నువ్వు అభివృద్ధి పంచబడదువు, నువ్వు దీవించబడదువు. ఎప్పుడు కూడా ఏది కూడా ఈ లోకంలో శాశ్వతం కాదు. కానీ దేవుని కృప మన మీద ఉంటే ఎంతటి వాడినైనా, ఎంత పెంట కుప్పలో ఉన్న వారినైనా ఒక ఉన్నత స్థితిలో నిలబెట్టి అనేకులు ఆశ్చర్యపోయే రీతిగా మనందరినీ దేవుడు ఆశీర్వదించునుగాక. ఆమేన్. మహాగణుడమైన దేవా, మహోన్నతమైన తండ్రి, నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభువా. ఈ వాక్యం వింటున్న బిడ్డలు ఏ స్థితిలో ఉన్నారో నీకు తెలుసయ్యా. వారి స్థితిగతులన్నిటిని నువ్వు ఎరిగిన దేవుడు. వారి ప్రతి దీన స్థితులన్నిటిని విరగ్గొట్టి ప్రభువా బిడ్డలను ఆశీర్వదించి బలపరిచి స్థిరపరచు, వీరిని అభివృద్ధిపరచు. అనేకులు ఎదుట వీరి తలని ఎత్తుగా ఎత్తి నీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసు నామములు అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.